వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకు కూడా ఈ వారం కాస్త మిశ్రమంగా ఉంది. ప్రతి విషయంలో కూడా నిర్ణయం తీసుకునే ముందు కాస్త ఆచితూచి అడుగు వేయాలి. ఎవరైతే మిమ్మల్ని మీ శ్రేయస్సు కోరుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా అభిమానిస్తున్నారో వాళ్ళను మీరు నిరాదరించటం, వాళ్ళని పట్టించుకోకపోవడం, ఎవరైతే కృత్రిమమైనటువంటి అభిమానాన్ని చూపిస్తున్నారో అదే మీరు నిజమైనటువంటి అభిమానం అనుకొని అనవసరంగా వాళ్ళు చేసేటువంటి ఆ ప్లాన్స్లోకి పడకూడదని, దాంట్లోకి గురి కాకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విద్యార్థులకి ఎక్కువగా కృషి చేయాలి. అంతేకాకుండా విలాసవంతమైనటువంటి కాస్త మీ స్థాయికి మించినటువంటి ఖర్చులని చేయాల్సినటువంటి పరిస్థితి, చేసేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఇక గృహ వాతావరణంలో చిన్న చిన్న సమస్యలు, ప్రతిదానికి అనవసరమైనటువంటి గొడవ, ప్రతిదానికి అనవసరమైన చికాకు, విషయం ఏమీ ఉండదు, సమస్య ఉండదు, కానీ లేనిపోయినటువంటి చికాకు మాత్రం మీకే మీరు సృష్టించుకోవడం, పరిష్కారం కోసం వెతుక్కోవడం, ఇలాంటివి ఈ వాతావరణం కనపడుతోంది. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. ఇక అవివాహితులకు వివాహ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. అయితే ఉద్యోగస్తులకు, ముఖ్యంగా ఉద్యోగాలలో వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కానీ, లేదా ఉన్న ఉద్యోగంలోనే ఉన్నత స్థానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి మాత్రం వారాంతంలో ఒక శుభవార్త వినేటువంటి అవకాశం కనపడుతోంది. ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి కాస్త అంతంత మాత్రంగా ఉండే అవకాశం కనపడుతోంది. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు అంగారక స్తోత్రాన్ని యథావిధిగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి.